ఎక్కడ చూసినా కంప్యూటర్ సైన్స్, సిఎస్సి, పైథాన్, జావా, సి, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అని అంటున్నారు. బట్ యాజ్ అ ఫ్రెషర్ గా నువ్వు నీ యొక్క కెరీర్ ని ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎలా స్టార్ట్ చేస్తే ఎట్ ద ఎండ్ 4 years తర్వాత నువ్వు ఒక హై పేయింగ్ సాఫ్ట్వేర్ జాబ్ అనేది నువ్వు ల్యాండ్ అవుతావు. ప్రతి దాని గురించి అయితే నీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్ గా అయితే ప్రొవైడ్ అనేది చేశానమాట. బై ద కంప్లీషన్ ఆఫ్ దిస్ వీడియో నీకు అసలు ఈ యొక్క కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది కూడా నీకైతే ప్రొవైడ్ అనేది చేశానమాట. సో నువ్వు యొక్క వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు, అప్పుడే నీకు ఒక కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. అండ్ ఈ యొక్క వీడియోలో నేను ఈ యొక్క వీడియోని అయితే సెవరల్ పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అంటే వాట్ ఇస్ కంప్యూటర్ సైన్స్, సెకండ్ వన్ వచ్చేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి, అండ్ థర్డ్ వన్ వచ్చేసి అంటే ఆ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒక ఫండమెంటల్స్ ఏంటి, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డిఎస్ఏ, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డెవలప్మెంట్, అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి రీసోర్స్. ప్రతిది కూడా నేను ఇప్పుడు ఏవైతే డిస్కస్ అనేది చేస్తాను దీని గురించి అయితే నేను డీటెయిల్ గా నీకైతే ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను అనమాట. గుర్తుపెట్టుకోండి, నీకు ప్రతి రీసోర్సెస్ కూడా నేనైతే ప్రొవైడ్ అనేది చేశాను అనమాట. సో నువ్వు ఒకవేళ కోడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేయాలంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అనమాట. అండ్ నీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైతే కోడింగ్ అనేది స్టార్ట్ చేసినా వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో షేర్ చేసి తప్పకుండా హెల్ప్ అనేది అవుతుందన్నమాట. సో నువ్వు ఈ యొక్క వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వితౌట్ ఎనీ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. మన యొక్క వీడియోని స్టార్ట్ చేద్దాం విత్ అవర్ ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ వాట్ ఈస్ కంప్యూటర్ సైన్స్. సింపుల్ గా నీకు కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా విను. సో ఒకవేళ మనం 10 to 20 years బ్యాక్ అనేది వెళ్తే మనకి ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ అనేది మనం చూస్తున్నామో ఈ యొక్క డెవలప్మెంట్ అనేది ఏది కూడా లేకుండేది అనమాట. ఎప్పుడైతే కోవిడ్ అనేది వచ్చిందో ఈ కోవిడ్ అనేది రావడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఉండడం స్టార్ట్ అనేది చేశారనమాట. దీని వల్ల ఏమైందంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఏవైతే స్మార్ట్ డివైజెస్ ఉన్నాయో లైక్ టాబ్లెట్స్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ అనేది చేశారు. బట్ ఎప్పుడైతే ఇవన్నీ ఎక్కువగా యూజ్ అనేది చేయడం స్టార్ట్ చేస్తారో ఎవరైతే ఈ యొక్క బిజినెస్ పీపుల్ ఉన్నారో లేకపోతే ఏవైతే ఇప్పుడు అప్లికేషన్స్ మనం చూస్తున్నామో ఈ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా ర్యాపిడ్ గ్రోత్ అనేది రావడం అయితే జరిగింది. దాని వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది ర్యాపిడ్ గ్రో అనేది అయింది. ఇప్పుడున్న జనరేషన్ లో మనం చూసుకుంటే సింపుల్ ఎగ్జాంపుల్ అని చెప్తాను చూడండి. ఇప్పుడు ఏవైతే నువ్వు చూస్తున్నావో లైక్ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ర్యాపిడ్ కానీ, ఊబర్ కానీ ఇవన్నీ కూడా నీకు ఒక సింపుల్ యాప్ లాగానే కనిపిస్తాయి. బట్ ఈ యొక్క యాప్ అనేది రన్ అవ్వాలంటే నీకు ఒక ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ కావాలి, బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కావాలి, డేటాబేస్ ఇంజనీర్ కావాలి, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కావాలి. సో ఈ విధంగా చాలా మంది అయితే రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ యొక్క అన్ని కూడా అప్లికేషన్స్ అనేది రన్ అయ్యేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ జనరేషన్ ఉన్నామో ఈ యొక్క జనరేషన్ లో సాఫ్ట్వేర్ అనేది ప్రతి చోట ఉంది. సాఫ్ట్వేర్ ఈజ్ ఎవ్రీవేర్. సో చాలా మందికి డౌట్ ఉంటుంది, బ్రో మేము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి రావచ్చు, ఈ యొక్క ఫీల్డ్ లోకి వచ్చాం కానీ బట్ ఏ విధంగా జాబ్ తెచ్చుకోవాలి. సి దేర్ ఆర్ న్యూమరస్ జాబ్స్. సో ఇప్పుడు మార్కెట్ లో చాలా జాబ్స్ అనేవి ఉన్నాయి. బట్ ఆ యొక్క జాబ్ రావాలంటే నీ యొక్క స్కిల్ అనేది కూడా అదే విధంగా ఉండాలంట. అయితే గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏమనుకుంటారంటే మేము టాప్ కాలేజ్ లో జాయిన్ అయ్యాం కదా, సిఎస్సి లో జాయిన్ అయ్యాం కదా, మాకు కాలేజ్ లో సీట్ అనేది వచ్చింది కదా, ఇంకేంటి మాకు ఎద్దైన 4 years తర్వాత ఒక జాబ్ అనేది వస్తుంది అని అనుకుంటారు. బట్ నీకు చెప్పేది ఏంటంటే నువ్వు సిఎస్సి తీసుకున్నంత మాత్రం నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది అవ్వలేవు అన్లెస్ యు ఆర్ ఫిట్ టు ద జాబ్. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది స్టూడెంట్స్ అనేది ఉన్నారు. సో అంతమంది స్కిల్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు నీకు దగ్గర ఎటువంటి స్కిల్ అనేది లేకుండా నిన్ను ఎవరు కూడా జాబ్ లో పెట్టుకోరు. సో దిస్ ఇస్ అబౌట్ కంప్యూటర్ సైన్స్. అండ్ నౌ లెట్ us go to our second topic, that is what programming language to choose. సో నీకు సింపుల్ గా చెప్తాను చూడండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం కంప్యూటర్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటాం అనమాట. అయితే ఇప్పుడు మనం ఏవైతే హ్యూమన్స్ ఉన్నామో ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్ తోటి మాట్లాడాలంటే ఏ విధంగా అయితే మనకు మల్టిపుల్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయో అదే విధంగా ఒక హ్యూమన్ ఒక కంప్యూటర్ తోటి మాట్లాడాలంటే మనకు కూడా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? అయితే ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో నీకు కొన్ని పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఉంటాయన్నమాట. లైక్ సి, పైథాన్, జావా ఇలాంటి కొన్ని పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని కూడా నువ్వు నేర్చుకోవాల్సిన అవసరం అనేది లేదు. సో ఇప్పుడు నీ యొక్క బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ నువ్వు పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలంట. సో ఇప్పుడు ఏవైతే ఇప్పుడు వేరియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నీకైతే చెప్పాను, ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి దాని యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా డీటెయిల్ గా చెప్తానమాట. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ నీకు ఏ సైడ్ అయితే ఇంట్రెస్ట్ ఉందో అటు సైడ్ అయితే నువ్వైతే వెళ్ళొచ్చు అనమాట. సో లెట్ స్టార్ట్ విత్ పైథాన్. ఈ యొక్క పైథాన్ అనేది నువ్వు ఒకవేళ డేటా సైన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ ఏ సైడ్ వెళ్ళాలంటే నీకు పైథాన్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అనమాట. అర్థమవుతుందా? లేదు నువ్వు ఒకవేళ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళాలంటే నీకు జావా స్క్రిప్ట్ అనేది నువ్వు యూజర్ నే చేయాలి. లేదు బ్రో నేను ప్లేస్మెంట్ ప్రిపేర్ అవుతాను, నేను ఖచ్చితంగా 4th year లో ప్లేస్మెంట్ అనేది క్రాక్ చేయాలంటే నువ్వు జావా అనేది చూస్ చేయాలని చేసుకోవాలంట. అర్థమవుతుందా? సో ఫర్ ప్లేస్మెంట్స్ యూ హ్యావ్ టు చూస్ జావా, అండ్ ఫర్ డెవలప్మెంట్ సైడ్ యూ హ్యావ్ టు చూస్ జావా స్క్రిప్ట్, అండ్ ఫర్ ఏఐ, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ యూ హ్యావ్ టు గో విత్ పైథాన్ అనమాట. సో దీస్ ఆర్ ద 3 పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేర్ యూ కెన్ చూస్ వన్ ఆఫ్ దెమ్. అయితే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది స్టార్ట్ చేయాలన్నా నీకు దానికి సంబంధించిన ఫండమెంటల్స్ అనేది తెలియదంట. అయితే నువ్వు పైథాన్ చూస్ చేసుకున్నా, జావా చూస్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే జావా స్క్రిప్ట్ చూస్ చేసుకోవాలన్నా అంతకంటే ముందు నువ్వు నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే సి అనమాట. ఎందుకంటే సి ఇస్ ద బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ జావా, లేకపోతే జావా స్క్రిప్ట్, లేకపోతే పైథాన్ అనమాట. ఈ యొక్క సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో మీరు ఒకవేళ మీ యొక్క కోడింగ్ జర్నీ స్టార్ట్ అని చేద్దాం అనుకుంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ సి ఆర్ పైథాన్ అనమాట. దీస్ ఆర్ ద 2 లాంగ్వేజెస్ వేర్ యూ కెన్ స్టార్ట్ విత్ యువర్ ప్రోగ్రామింగ్
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ నువ్వు ఎడ్ సైడ్ వెళ్ళాలో అనుకుంటున్నావు, దాన్ని బట్టి నువ్వు పైథాన్ లేకపోతే జావా అనేది నువ్వు చూస్ అనేది చేసుకోవాలంట. నౌ లెట్ us కమ్ టు ద థర్డ్ పాయింట్, దట్ ఈస్ ఫండమెంటల్స్ అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, చాలా మంది స్టూడెంట్స్, నేను ఎవరైతే నా యొక్క ఫ్రెండ్స్ కానీ నా యొక్క జూనియర్స్ కానీ సీనియర్స్ చాలా మందిని అయితే ఈ యొక్క 4 years లో నేను చూసాను అనమాట. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఇయర్ రాగానే అరే మనం కోడింగ్ అనేది నేర్చుకుందాం అని చాలా ఎంతూసియాజంతో స్టార్ట్ అనేది చేశారు. బట్ వీళ్ళు ఇంకా ఫర్దర్ గా మూవ్ అనేది కాలేకపోతారంట. ఎందుకంటే ఒకసారి వీళ్ళు ఎక్కడైనా స్టక్ అయితే వీళ్ళు దాని నుంచి ఎలా సాల్వ్ చేయాలో వీళ్ళకి అర్థం అనేది కాదు. దాని వల్ల ఏమవుతుంది, కోడింగ్ అనేది మనకు రాదు, మనం నేర్చుకోలేము, మన వల్ల కాదేమో కోడింగ్ అనేది అని అనుకోండి ఈ యొక్క కోడింగ్ అనేది స్కిప్ అనేది చేశారనమాట. అర్థమవుతుందా? సో ఇవన్నీ ఎందుకు అవుతుందంటే వీళ్ళ యొక్క బేసిక్స్ అనే ఫండమెంటల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి స్ట్రాంగ్ అనేది లేకపోతే నువ్వు ఫర్దర్ గా ఎప్పుడైతే డిఎస్ అనేది సాల్వ్ చేసినావు, లేకపోతే ఫర్దర్ గా ఎప్పుడైనా ఏదైనా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసినావు అప్పుడు నీకు లాజికల్ థింకింగ్ అనేది రాదు. దీనివల్ల ఏమనుకుంటారు, అరే కోడింగ్ అనేది మనకు కాదు, మన కోడింగ్ అనేది చేయలేమని చాలా మంది స్టూడెంట్స్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఈ విధంగానే క్విట్ అనేది చేశారనమాట. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు ఒకవేళ కోడింగ్ అని జర్నీ అనేది స్టార్ట్ అనేది చేయాలనుకుంటే నీ యొక్క ఫండమెంటల్స్ అనేది నువ్వు బిల్డ్ అనేది చేసుకోవాలంట. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ యొక్క ఫండమెంటల్స్ అనేది లేని నువ్వు ఈ యొక్క కోడింగ్ జర్నీలో ఫర్దర్ గా సర్వైవ్ అనేది కాలేవు. సో ఏ విధంగా అయితే మనకు ఒక హౌస్ కట్టాలంటే మనకు బేస్ పునాది ఏ విధంగా అయితే రిక్వైర్ అంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలో అదే విధంగా నువ్వు కోడింగ్ జర్నీలో ఫర్దర్ గా నువ్వు సర్వైవ్ అవ్వాలంటే ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో ఫండమెంటల్స్ ఏవైతే నీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్నాయో ఫండమెంటల్స్, ఈ యొక్క ఫండమెంటల్స్ అన్ని కూడా నువ్వు ఎంత అంటే అంత స్ట్రాంగ్ గా నువ్వు బిల్డ్ అనేది చేసుకోవాలంట. అర్థమవుతుందా? సో ఎవరైతే ఇప్పుడు బిగినర్స్ ఉన్నారో మీ అందరికి యూస్ఫుల్ అవ్వాలి అని చెప్పేసి నేను ఈ యొక్క ఫండమెంటల్ సంబంధించి అండ్ ఇంకా నీకు డెప్త్ కాన్సెప్ట్ సంబంధించి అన్నిటి కూడా ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అండ్ ఒక కంప్లీట్ షీట్ అనేది కూడా ప్రిపేర్ అనేది చేసి పెట్టాను అనమాట. ఆ యొక్క షీట్ అనేది కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే నీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా అటాచ్ అనేది చేస్తాను. సో యూ కెన్ ఆల్సో గో త్రూ దట్. అయితే ఇప్పుడు చూడండి, సో నువ్వు నీ యొక్క ఫండమెంటల్స్ అనేది స్టార్ట్ చేయాల్సింది ఇక్కడ నుంచి అనమాట. సో ఫస్ట్ నీకు కంప్యూటర్ అంటే కంప్యూటర్ అంటే ఏంటి, ఈ కంప్యూటర్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది ఫస్ట్ ఈ యొక్క కంప్యూటర్ గురించి తెలుసుకో. దాని తర్వాత ఆల్గరిథం అంటే ఏంటో తెలియాలి, ఈ యొక్క ఆల్గరిథం అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా వర్క్ అవుతుందో నీకు తెలియాలి. దాని తర్వాత నీకు తెలియాల్సింది అంటే ఫ్లో చార్ట్ అనమాట. ఫ్లో చార్ట్ అంటే ఒక ప్రోగ్రామ్ ఉంటే ఆ యొక్క ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది అని చెప్పేది ఫ్లో చార్ట్ అనమాట. దాని తర్వాత నీకు తెలియాల్సింది అంటే వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి లూప్స్ అంటే ఏంటి. ఈ యొక్క లూప్స్ నీకు ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ యొక్క లూప్స్ అనేవి కూడా తెలుసుకోవాలి. దాని తర్వాత నువ్వు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దాని తర్వాత నువ్వు డిసిషన్ మేకింగ్ అండ్ ఇలాంటివి కొన్ని వెరీ బేసిక్ ఫండమెంటల్స్ అనమాట. ఈ యొక్క వెరీ బేసిక్ ఫండమెంటల్స్ అని నేర్చుకున్న తర్వాత నువ్వు వెళ్ళాల్సింది అంటే ఇంకొంచెం డెప్త్ ఫండమెంటల్స్ అనమాట. అది వచ్చేసేదంటే ఫంక్షన్స్ కానీ రికర్షన్ కానీ ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ కానీ ఇవన్నీ కూడా నువ్వు నేర్చి పెట్టుకోవాలంట. సో వన్స్ నువ్వు ఈ యొక్క ఫండమెంటల్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే నువ్వు డిఎస్ అనేది సాల్వ్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నట్టు లెక్క. అర్థమవుతుందా? అండ్ నా 4th పాయింట్ వచ్చేసిందంటే డిఎస్ఏ. ఎవరైతే ఇప్పుడు ప్లేస్మెంట్ అనేది ప్రిపేర్ అవుతున్నారో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, లేకపోతే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఎందుకు నేను ఇంత గట్టిగా నీకు చెప్తున్నానంటే నువ్వు ఏ కంపెనీకి అప్లై చేసినా, లేకపోతే నువ్వు ఎంఎన్సీకి అప్లై చేసినా, లేకపోతే నువ్వు స్టార్ట్అప్ కి అప్లై చేసినా, నువ్వు ఏ కంపెనీకి అప్లై చేసినా నీకైతే కోడింగ్ రౌండ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎవరైతే ఐటీ సైడ్ వెళ్ళాలి. సో ఇప్పటి వరకు నువ్వు ఏవైతే ఫండమెంటల్స్ నేర్చుకున్నావో అవన్నీ బేస్ అనమాట. ఇప్పుడు ఆ యొక్క బేస్ పైన నువ్వు ఏ విధంగా హౌస్ అనేది బిల్డ్ చేస్తావో అదే విధంగా నువ్వు ఇప్పటి వరకు ఏవైతే ఫండమెంటల్స్ అనేది నేర్చుకున్నావో ఆ యొక్క ఫండమెంటల్స్ యూజ్ చేసి నువ్వు ఇప్పుడు డిఎస్ఏ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అనేది చేయాలంట. అర్థమవుతుందా? ఈ యొక్క డిఎస్ఏ అంటే ఏంటంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. ఇందులో నీకు స్టాక్స్ అని, క్యూస్ అని, లింక్ లిస్ట్ అని, ట్రీస్ అని, గ్రాఫ్స్ అని, డైనమిక్ ప్రోగ్రామింగ్ అని ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో ఈ యొక్క డెప్త్ కాన్సెప్ట్స్ అన్ని నువ్వు సాల్వ్ అనేది చేయాలంటే నువ్వు ఇంతకు ముందు ఏవైతే ఫండమెంటల్స్ చెప్పానో ఆ యొక్క ఫండమెంటల్స్ లో నువ్వు స్ట్రాంగ్ ఉండాలి. ఆ తర్వాత నువ్వు డిఎస్ఏ అనేది సాల్వ్ అనేది చేయాలంట. సో వితౌట్ డిఎస్ఏ యూ కెన్ నాట్ ల్యాండ్ సాఫ్ట్వేర్ జాబ్ అనమాట. అర్థమవుతుందా? అండ్ దిస్ ఈస్ ద 4th రేప్. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు, బ్రో మరి డిఎస్ఏ సాల్వ్ చేయాలనుకుంటాం కదా, మరి ఎటు నుంచి ఈ డిఎస్ఏ స్టార్ట్ చేయాలి, ఏ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి, మనకి ఇంకా ఎటువంటి రీసోర్సెస్ ఉన్నాయని. నేను ఏవైతే జాబ్ కి అనేది ప్రిపేర్ అయ్యేటప్పుడు నేను రీసోర్సెస్ అన్ని కూడా కలెక్ట్ అనేది చేసి పెట్టుకున్నాను. ప్రతి రీసోర్సెస్ కూడా నా దగ్గర అయితే అన్ని కూడా నేను ఒక సార్ట్ అవుట్ అనేది చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఆ యొక్క రీసోర్సెస్ అన్ని కూడా మీకు కూడా కావాలంటే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ అనేది చేశాను, లేకపోతే మీరు మళ్ళీ కామెంట్ బాక్స్ లో అడిగాను, నేను మళ్ళీ కూడా మీకోసం అవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ అనేది చేశాను అనమాట. సో ఆ యొక్క ప్రతి రీసోర్స్ కూడా నీకు చాలా బాగా హెల్ప్ఫుల్ అనేది అవుతుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ అబౌట్ డిఎస్ఏ. అండ్ నౌ లెట్ us go to the 5th పాయింట్, దట్ ఈస్ డెవలప్మెంట్ అనమాట. అయితే ఇప్పటి వరకు మనం డిఎస్ఏ అనేది చూసాం, ఇప్పుడు డెవలప్మెంట్ అనమాట. డెవలప్మెంట్ అంటే ఇక్కడ మనకు వేరియస్ కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అని ఉంటాయి అనమాట. వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ అండ్ ఐఓఎస్. వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే నువ్వు ఒకవేళ ఏదైనా వెబ్సైట్ అనేది బిల్డ్ చేయాలంటే నువ్వు ఈ యొక్క వెబ్ డెవలప్మెంట్ సైడ్ అయితే రావచ్చు అనమాట. సో ఈ యొక్క ఎవరైతే వెబ్ డెవలప్మెంట్ సైడ్ వస్తున్నారో నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సింది అంటే ఫ్రంట్ ఎండ్ అనమాట. ఆ తర్వాత బ్యాక్ ఎండ్, తర్వాత డేటాబేస్. సో ఇవన్నీ నేర్చుకుంటే నువ్వు వెబ్ డెవలపర్
డెవలపర్ అయితే అవుతావు అనమాట. దెన్ నెక్స్ట్ సిమిలర్ గా నీకు యాప్ డెవలప్మెంట్ ఉంటుంది, iOS డెవలప్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా వేరియస్ కైండ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, మరి ఈ యొక్క వెబ్ డెవలప్మెంట్ ఎందుకు బ్రో, మనం ఆల్రెడీ డిఎస్ఏ చేస్తున్నామని. అయితే ఈ యొక్క డిఎస్ అనేది ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి మాత్రమే ఈ యొక్క డిఎస్ అనేది యూజ్ చేస్తాం, అంటే కోడింగ్ రిలేటెడ్. ఈ యొక్క డెవలప్మెంట్ అనేది నువ్వు ప్రాజెక్ట్స్ అనేది బిల్డ్ చేయడానికి నీకు ఈ యొక్క డెవలప్మెంట్ అనేది యూజ్ అనేది అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో నువ్వు కూడా నీకు ఎంత డిఎస్ఏ లో ప్రో అయినప్పటికీ కూడా నీ యొక్క రెజ్యూమే లో ప్రాజెక్ట్స్ అనేది నువ్వు పెట్టాల్సిందే అనమాట. సో అండ్ సో ప్రాజెక్ట్ అనేది నేను చేశాను అని. అర్థమవుతుందా? అయితే ఇక్కడ నువ్వు 2 థింగ్స్ అనేవి, నువ్వు ఒకవేళ ఈ యొక్క డిఎస్ఏ లో ప్రో అని అనుకుంటే, అంటే నేను డిఎస్ఏ సైడే వెళ్ళాలనుకుంటున్నా బ్రో అని నువ్వు అనుకుంటే, ఈ యొక్క డెవలప్మెంట్ పైన నువ్వు కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ అనేది నువ్వు పెట్టొచ్చు. లేదు నేను ఈ యొక్క డెవలప్మెంట్ సైడ్ వెళ్తానంటే నువ్వు ఈ యొక్క డిఎస్ఏ పైన కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయొచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎటు సైడ్ వెళ్తున్నావో దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి, అండ్ నెక్స్ట్ ఒకవేళ నువ్వు డెవలప్మెంట్ పైన తక్కువ, అంటే అటు సైడ్ వెళ్ళాలని నీకు ఇంట్రెస్ట్ లేకపోతే దాన్ని నువ్వు అప్పుడప్పుడు టచ్ అనేది చేస్తుండాలంట. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ అబౌట్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే రీసోర్సెస్. చాలా మంది స్టూడెంట్స్, నేను చెప్తున్నాను కదా, నేను ఎంతో మంది మా యొక్క ఫ్రెండ్స్ అందరిని కూడా చూసాను అనమాట. ప్రతి ఒక్కరు స్టార్ట్ చేశారు, బట్ సరిగా గైడెన్స్ లేక, సరిగా రీసోర్సెస్ లేక, అండ్ ఏ విధంగా స్టక్ అయినప్పుడు ఏ విధంగా మళ్ళీ ముందరకు రావాలో తెలియక చాలా మంది అయితే దాన్ని మళ్ళీ గివ్ అప్ అనేది చేస్తున్నారన్నమాట. అర్థమవుతున్నా? సో మీరు కూడా అలా కావద్దంటే నేను ఒక్కటే చెప్తున్నాను, దీని అన్నిటి కూడా ఒక్కటే కీ, అదేంటంటే కన్సిస్టెన్సీ. గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నువ్వు దాన్ని కన్సిస్టెన్సీగా సాల్వ్ చేయడానికి ట్రై అనేది చేయాలంట. నేను ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేశాను కదా, ఒక 20 days చేశాను కదా, ఇంకా అన్ని క్విట్ అనేది చేస్తే నీవు ఈ యొక్క ప్రోగ్రామింగ్ జర్నీలో ముందరకు అనేది వెళ్ళలేవు. అర్థమవుతుందా? సో చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారు అంటే ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని థియరిటికల్ లాంగ్వేజ్ లా నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకో, కోడింగ్ అనేది థియరిటికల్ నాలెడ్జ్ కాదు, ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి ఇంప్లిమెంట్ అనేది చేయాలి. అర్థమవుతుందా? సో నువ్వు ఏదైనా యూట్యూబ్ లో కానీ ఏదైనా ఎక్కడ కానీ ఈ యొక్క వీడియోస్ అనేది చూసి ఇంకా నువ్వు దాన్ని అలాగే వదిలేస్తే నీ కోడింగ్ అనేది రాదు. నువ్వు ఒక వీడియో చూసి దానికి సంబంధించిన 10 ప్రాబ్లమ్స్ అనేది నువ్వు సాల్వ్ అనేది చేయాలి. ఏ విధంగా ఈ యొక్క అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు 24 LPA కానీ 30 LPA కానీ 40 LPA కానీ వీళ్ళందరూ తెచ్చుకున్నారో వీళ్ళు కూడా ఫస్ట్ బిగినర్స్ అనమాట. వీళ్ళకు కూడా ఎన్నో ఎర్రర్స్ కానీ ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. బట్ వీళ్ళందరూ దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేశారంటే కన్సిస్టెన్సీ. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని నుంచి నువ్వు బయటికి రావాలంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద ఓన్లీ కీ. దాన్ని నువ్వు రెగ్యులర్ గా సాల్వ్ చేయడానికి ట్రై అనేది చేయాలన్నమాట. అర్థమవుతుందా? అంటే నువ్వు ఒక టాపిక్ అనేది తీసుకో, ఆ యొక్క టాపిక్ అనేది తీసుకుంటే దానిపైన నువ్వు వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. అర్థమవుతుందా? ఒక ప్రాబ్లం సాల్వ్ అనేది చేసినామంటే అరే నాకు రావట్లేదు అని అనుకోని నువ్వు క్విట్ చేస్తే నీ వల్ల కాదు. ఓకేనా? సో నువ్వు ఒక టాపిక్ అనేది తీసుకో. సపోజ్ నువ్వు ఒక స్ట్రింగ్స్ అనే టాపిక్ అనేది చూస్ చేసుకున్నావు. ఈ స్ట్రింగ్స్ అనే టాపిక్ పైన నువ్వు 10 వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలి. ప్రతి ప్రాబ్లం అనేది నువ్వు సాల్వ్ అనేది చేసినప్పుడు నీకు కొత్త కొత్త అప్రోచెస్ అనేది తెలుస్తుంటాయి, కొత్త సొల్యూషన్స్ అనేది తెలుస్తుంటాయి. ఓకేనా? సో ఇలాంటప్పుడు నీ యొక్క లాజికల్ థింకింగ్ అనేది పెరుగుద్ది. అండ్ ఎప్పుడైతే నువ్వు డిఎస్ఏ కానీ ఇంకా నువ్వు డెవలప్మెంట్ సైడ్ కానీ ఇంకా నువ్వు వేరే ఎప్పుడైనా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసినప్పుడు నీకు లాజికల్ థింక్ అనేది పెరుగుద్ది. ఓకేనా? సో దిస్ ఈస్ హౌ యూ కెన్ స్టార్ట్ యువర్ కోడింగ్ జర్నీ. అండ్ ఇంకా ఈ యొక్క రోడ్ మ్యాప్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే ప్రొవైడ్ అనేది చేశాను. అండ్ ఇంకా వేరియస్ కైండ్స్ ఆఫ్ రీసోర్స్ నువ్వు డెవలప్మెంట్ సంబంధించిన కానీ లేకపోతే మిషన్ లెర్నింగ్ కానీ లేకపోతే ఇంకా ఏ రీసోర్సెస్ కావాలన్నా చెప్పండి. నేను అన్ని రీసోర్సెస్ కూడా ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ అనేది చేశాను. సో టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే మన యొక్క వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో నువ్వు దేంట్లో జాయిన్ అయినా నీకు ఈ యొక్క రీసోర్స్ అనేది యాక్సెసిబుల్ అయితే ఉంటుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అండ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ స్క్వాడ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎలాట్.